కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచాడు. ప్రభు బల్లలో పాలు పొందటం కూడా ఆరాధనే. సరే, ప్రభు బల్లలో పాలు పొందటం కూడా ఆరాధనే. అసలు ఆరాధన అంటే ఏంటి? కృతజ్ఞతార్పణలతో ఆయన ఆలయంలో ప్రవేశిస్తాము, పాటలలో ఆయన్ని మహిమపరుస్తాము. గాన ప్రతిగానాలు జరగాలంట. గాన ప్రతిగానాలంటే ఒకళ్ళు పాడుతుంటే మళ్ళీ అవతల నుంచి ఆపోజిట్ పాడటమే గాన ప్రతిగానాలంటే. ఇటు పాడుతుంటే మళ్ళీ అటు నుంచి అందుకోవాలి, అది గాన ప్రతిగానం. కాబట్టి దేవుని ఆలయంలో పాటలు పాడటం ఆయన స్తుతించడమే, ఈ యొక్క మ్యూజిక్స్ ఆయనను స్తుతించడమే, ఆయన వాక్యం వినటము కూడా ఆయన స్తుతించ. దేవా నీ సన్నిధిలో మౌనంగా ఉండటం నీకు స్తుతి చెల్లించుటే. మౌనంగా ఉండటం కూడా ఆయన స్తుతించడమే. ఆయన్ని మనం చేసిన రక్షణ కార్యం బట్టి ఆరాధించడం ఆయన స్తుతించడమే. ఆయన బలలో పాలు పొందడం కూడా ఆయనను స్తుతించడమే. అంతేకాదు, అర్పణలు అర్పించడం కూడా ఆయన స్తుతించడమే.